పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ చేపట్టి తీర్పు వెలువరించనున్నది. ముందస్తు బెయిల్ పిటిషన్పై వచ్చే వారం విచారణ చేపడతామని ఇప్పటికే హైకోర్టు జడ్జి మాధవీదేవి ప్రకటించారు. భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసులో విచారణకు హాజరు కావడానికి సాక్ష్యాలను సమర్పించడానికి భగీరథ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కేసులో సత్వర విచారణపై బాధితురాలి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితురాలి తరపు వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. విచారణకు భగీరథ్ హాజరు కావాలని ఇప్పటికే కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పరిస్థితిలో భగీరథ్ పోలీసుల విచారణకు వస్తాడా లేదా కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతాడా అన్నది వేచి చూడాలి. భగీరథ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, కరీంనగర్ ప్రాంతాల్లో భగీరథ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. భగీరథ్ స్నేహితులు బంధువుల ఇళ్లపై నిఘా పెట్టాయి. తనపై లైంగిక దాడి యత్నం జరిగిందని బాధితురాలు చెప్పిన ప్రదేశాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. భగీరథ్ స్నేహితులు బాలిక మిత్రుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.